నా పేరు పివి రావు. నేను దాదాపు ఒక 25 సంవత్సరాలు నిజాం హాస్పిటల్‌లో పనిచేసి ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యాను. ఎండోక్రాలజీ ప్రొఫెసర్‌గా. నాకు పూర్తిగా ఒక 40 ఏళ్ల పాటు డయాబెటిస్ చికిత్సలో అనుభవం ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ అశ్విన్ హాస్పిటల్ అని సోమాజిగూడలో ఉంది. అక్కడ పనిచేస్తున్నాను. ఇవాళ నేను మాట్లాడేది ఈ ఐకోడెక్ అని కొత్తగా వారానికి ఒకసారి చేసుకునేటువంటి ఇన్సులిన్ గురించి. ఈ వారానికి ఒకసారి ఇన్సులిన్ చేసుకోవటం అనే దాని మీద చాలామందికి అనుమానాలు ఉంటాయి. ఒకటేంటంటే వారం మొత్తం సరిపోయినంత ఇన్సులిన్ ఏదో 300 యూనిట్లు, 400, 500 యూనిట్లు ఒక్కసారి ఇచ్చేస్తే మరి ఆ మొత్తం ఇన్సులిన్ అంతా ఒక నిమిషంలోనో 2 నిమిషాల్లోనో ఏదో సందర్భంలో కరిగిపోయి రక్తంలోకి వచ్చేసినట్లయితే వెంటనే రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోయి మరి కళ్ళు తిరిగి పడిపోతారు కదా, హైపోగ్లైసీమియా వస్తుంది కదా అని చాలామంది అనుమానం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం మామూలుగా ఒక 40 యూనిట్లు 50 యూనిట్లు దాటి ఎక్కువ మందికి ఇన్సులిన్ ఇవ్వం రోజుకి, ఒక రోజులో. అదే వారం రోజులకి 400 500 యూనిట్లు ఇవ్వాలంటే చాలామంది అనుమానిస్తారు. దీని గురించే ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి నేను దాని గురించి సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఇన్సులిన్ ఏంటంటే చాలా నెమ్మదిగా రక్తంలోకి వెళ్ళి నెమ్మదిగా రక్తంలో కరిగి నెమ్మదిగా రక్తంలోంచి కణాల్లోకి వెళ్ళటం అనేది ఒక రకమైన చాలా దాదాపు ఒక 50 ఏళ్ల పరిశోధనలో చేసినటువంటి విషయం అన్నమాట. ఫ్యాటీ యాసిడ్స్ అని మన ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఆ ఫ్యాటీ ఆమ్లాల్లో 20 కార్బన్ ఫ్యాటీ ఆమ్లం అనేది దానికి కలిపారనమాట. కలపటం వలన ఏమవుతుందంటే మన ఇన్సులిన్ అనేది చాలా నెమ్మదిగా రక్తంలో అది విడుదలవుతుంది. అంటే ఒక్కసారి రక్తంలో విడుదల అవ్వదు. ఈ ఫ్యాటీ ఆమ్లాలు కరగడానికి దాదాపు వారం రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, 9 రోజులు ఆన్ యావరేజ్ దాదాపుగా 9 రోజులు పడుతుంది అనమాట. మొత్తం కరిగి ఆ ఇన్సులిన్ని కొంచెం కొంచెంగా రక్తంలోకి ప్రవహింపజేయడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. కాబట్టి ఫ్యాటీ యాసిడ్ కలపటం అనేది దాదాపు 50 ఏళ్ల పరిశోధన, ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న పరిశోధన. ఇన్సులిన్తో ఆ ఫ్యాటీ యాసిడ్ అనేది మనకి ఇమ్యునోజెనిక్ కాదు, అంటే దానికి మళ్ళీ యాంటీబాడీస్ తయారవు. అదే ప్రోటీన్ మాంసకృతులు అయితే, అంటే ఎటువంటి ప్రోటీన్ మనం కలిపినా దానికి మాంసకృతులు అంటే యాంటీబాడీస్ వ్యతిరేకంగా పనిచేసేవి తయారవుతాయి రక్తంలో, యాంటీబాడీస్ అంటాం అన్నమాట. దీనికేమో ఇమ్యునోజెనిక్ కాదు, దానికి యాంటీబాడీస్ తయారవు. కాబట్టి ఫ్యాటీ యాసిడ్తో కలిపినంత మాత్రాన మన రక్తంలో ఇన్సులిన్తో వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏమి ఉండవు. అదొక చాలా ముఖ్యమైన విషయం అనమాట. నెమ్మదిగా విడుదలవటమే కాకుండా దాంట్లో ఒక రక్షణ వ్యవస్థ కూడా ఇమిడి ఉంది. ఎలా అంటే ఆ ఇన్సులిన్ మనం 400 500 యూనిట్లు ఇచ్చినా కూడా లోపల ఒక్కసారే కరిగిపోయి మొత్తం అంతా ఒక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో రక్తంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. నెమ్మదిగా కొంచెం కొంచెంగా వస్తుంది తప్ప ఒక్కసారే రాదనమాట. ఇది ఒక రక్షణ వ్యవస్థ. ఇలాగా సేఫ్టీ ఉంది, తర్వాత ఎఫికసీ ఉంది. అంటే ఏంటంటే మిగతా ఇన్సులిన్ లాగా 2 సార్లు 3 సార్లు రోజులో పొడుచుకోవటం, లేదా మనం టెసిబా అని చెప్పి ఒక ఇన్సులిన్ వచ్చింది, అదైతే రోజుకి ఒకసారి ఇస్తున్నాం. ఇదైతే వారానికి ఒకసారి అనమాట. ఐకోడెక్ ఏ వీక్లీ అని వచ్చింది. కాబట్టి ఇన్సులిన్ ఇంజక్షన్ల గురించి అనుమానాలు ఏమైనా ఉన్నా, అది తీసుకోవడానికి మొదలు పెట్టాలన్నా, మీకు ఏదైనా సలహాలు కావాలంటే మీరు అశ్విన్ హాస్పిటల్